So today we are going to discuss about the largest family in the dicots, that is the Asteraceae family. Asteraceae is the most evolved family among the dicotyledonei. ఈ ద్విదళ బీజ మొక్కలలో కుటుంబాలలో అత్యంత పెద్ద కుటుంబం ఏదంటే ఆస్ట్రేసి కుటుంబం. ఆస్ట్రేసి కుటుంబంలో అత్యంత పురోగమించిన లక్షణాలున్న మొక్కలు చేర్చబడ్డాయి అన్నమాట. సో దీని యొక్క క్లాసిఫికేషన్ యాజ్ పర్ బెంతామండూకర్ క్లాసిఫికేషన్, ద డివిజన్ Phanerogams, that means flowering plants. Class Dicotyledons, that means the seeds have two cotyledons. So the class Dicotyledon means seeds have two cotyledons. And subclass Gamopetalae. Gamopetalae means petals are fused. It is also called as gamopetalous condition in the flowers. So all the flowers with the gamopetalous corolla included under the subclass Gamopetalae in dicots. Next, Asteraceae belongs to the series Inferae. What does it mean? The flowers in the Asteraceae have the inferior ovary. The flowers in the Asteraceae family have the inferior ovary. That means epigynous flowers. The flowers are classified as epigynous flowers, and the ovary is inferior in the Asteraceae. So they belong to the series Inferae and order Astralis and family Asteraceae. The most important character of the Asteraceae family is the capitulum inflorescence. It is also called as head inflorescence. సో బెంతామండూకర్ క్లాసిఫికేషన్ ప్రకారము దీని యొక్క విభాగము పుష్పించే మొక్కలు, వీటిని ఫెనిరోగామ్స్ అంటారు. అదేవిధంగా తరగతి డైకాటిల్డన్స్ అంటే ద్విదళ బీజాలు, అంటే విత్తనంలో 2 బీజదళాలు ఉంటాయి. సబ్ క్లాస్ ఉపతరగతి గ్యామోపెటాలే, అంటే ఏంటంటే ఇందులో ఆకర్షక పత్రాలు కలిసిపోయి ఉంటాయి. అంటే సంయుక్త ఆకర్షక పత్రాలు ఉన్న ద్విదళ బీజ మొక్కలన్నిటిని కూడా ఉపతరగతి గ్యామోపెటాలలో ఉంచుతారన్నమాట. కాబట్టి ఆస్ట్రేసి కుటుంబంలో ఉండే పుష్పాలలో ఆకర్షక పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. అది దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ శ్రేణి ఇన్ఫెరే. ఇన్ఫెరే అంటే ఇన్ఫీరియర్, అంటే కింద ఉండడము. ఏంటి కింద? అండకోశము. అండకోశం అనేది నిమ్నంగా ఉంటుంది. నిమ్నము అంటే ఏంటి? కింద భాగాలు, అంటే పుష్ప భాగాలు, ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, కేసరాలి, అండకోశము యొక్క పుష్ప భాగాలన్నీ కూడా అండకోశం యొక్క పై భాగంలో ఉంటాయి. సో అప్పుడు అండకోశం ఎక్కడ ఉంది? కింది భాగంలో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే నిమ్నము. అండకోశము నిమ్నం అంటే కింది భాగంలో ఉంటుంది. కాబట్టి ఇలాగ ఉండే వాటిని అన్నిటి కూడా ఇన్ఫెరే అనే దాంట్లో శ్రేణిలో చేర్చడం జరిగింది. అదేవిధంగా క్రమము ఆస్టరేలిస్, కుటుంబము ఆస్టరేసి. ఈ కుటుంబంలో ఉండే అత్యంత ముఖ్యమైన ఇంకొక లక్షణం ఏంటంటే దీంట్లో శీర్షవత పుష్ప విన్యాసము ఉండడము. సో దీని యొక్క జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే the largest family of the flowering plants. This family is the largest family of the total flowering plants, and it is cosmopolitan and distributed almost every corner of the world in every habitat. So the important feature of the Asteraceae family is its acclimatization. Okay, so it has several advanced features so that the plants, these plants are also called as exotic plants, exotic flora. They are spread all over the world. Due to their advanced features, they can adapt to the different environmental conditions. They have several advanced features. ఇక్కడ
దీని యొక్క విస్తరణ చూసినట్లయితే ఈ యాస్ట్రేసి కుటుంబంలోని మొక్కలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. వీటిలో అనేక అనుకూలనాలు ఉన్నాయి. ఈ యాస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఏ విధమైన వాతావరణానికి అయినా అనుకూలతను చెందగలవు. అనుకూలత చెందడం అంటే ఏంటంటే దానికి అడాప్ట్ కావడము. దానికి తగ్గట్లుగా అవి మార్పు చెంది, పరిస్థితికి తగ్గట్టుగా అవి తమలో తాము మార్పులు చేసుకోవడాన్నే అనుకూలత, అడాప్టబిలిటీ అంటారన్నమాట. సో, ఈ లక్షణాల ఆధారంగా ఈ కుటుంబం అనేది అంతటా విస్తరించిందనమాట. ఈ కుటుంబం మొక్కలు చాలా చోట్ల విస్తరించాయి. So world over, there are 1,528 genera and 23,840 species. కాబట్టి దీంట్లో చాలా ప్రజాతులు, జాతులు ఉన్నాయి. 1,528 ప్రజాతులు, 23,840 జాతులు ఉన్నాయి. ఇండియాలో మాత్రము 166 జెనిరా అండ్ 803 స్పీసీస్ ఉన్నాయి. సో ఇది. దీని తర్వాత మరి దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే just see, this is the flower. This is the typical flower of the Asteraceae family. Asteraceae కుటుంబము దీనికే మరొక పేరు, పాతకాలంలో దీనికి ఏం పేరు పెట్టారంటే కంపోజిటే. ఓకే, దాని యొక్క ఇన్ఫ్లోరసెన్స్ ఫ్లవర్ టైప్ ఆధారంగా దీనికి కంపోజిటే అని పేరు పెట్టడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ICBN నామీకరణ ప్రకారము దీని పేరు మార్చారు. ఎందుకంటే కుటుంబం చివర ఏముండాలి, ఏసీ అనేది ఉండాలి. కాబట్టి దీనికి యాస్టరేసీ అని కొత్తగా పేరు మార్చడం జరిగింది. ఇంతకు ముందు పేరు ఏంటంటే కంపోజిటే యాస్టరేసీ ఎట్లయినా పిలవచ్చు. సో దీని యొక్క ఫ్లవర్ ఇది మనం ఇక్కడ ఒక ఏముండంటే మనం ఫాల్స్ ఐడెంటిఫికేషన్. దీన్ని చూసి మనం ఏమనుకుంటాం అంటే ఇది ఒక సింగిల్ ఫ్లవర్ అనుకుంటాం. ఓకే, సో బట్ ఇట్ ఈస్ an inflorescence. It is not a flower. It is an inflorescence. అంటే sunflower. Yes, this is sunflower. So it appears like a single flower, but it is the inflorescence. ఇది ఒక పుష్పం, ఒకే పుష్పంలా కనపడుతుంది, కానీ ఇది ఒక పుష్పం కాదు. ఇదేంటి, ఇది ఒక పుష్ప విన్యాసము, పుష్పములాగా కనిపించే పుష్ప విన్యాసము. సన్ఫ్లవర్, హీలియాంథస్ యాన్యుస్ అంటారు కదా. ఇందులో ఉండే ముఖ్యమైన మొక్కలు ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అంటే గడ్డి చామంతి, క్రైసాంథమం ఇండికం చామంతి, టాజిటస్ పటులా బంతి మేరీగోల్డ్ అంటారు, ఆర్టిమిషియా నీలగిరిక మాచిపత్రి. దీన్ని పుష్పాలలో పూలదండల్లో ఈ ఆకుని పెడతారు. సెంటెడ్ లీవ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అంటే మంచి సువాసన కలిగిన పత్రాలు, ఆకుపచ్చని పత్రాలు ఉంటాయి. హీలియాంథస్ యాన్యుస్ పొద్దుతిరుగుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. సో ఇలాంటివన్నీ కూడా ఈ కుటుంబానికి చెందిన మొక్కలు. ముఖ్యంగా దీని నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ తీస్తారు, మనకు తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఫ్లవర్ స్ట్రక్చర్ ని చూసినట్లయితే చూడండి, ఇట్ ఈస్ ద రిసెప్టికల్, మధ్యలో ఉన్నది ఇది రిసెప్టికల్. తర్వాత రిసెప్టికల్ అంటే పుష్పాసనం. ఈ పుష్పాసనంకి కింద పక్క భాగంలో అనేక పుష్పాలు, ఎన్నైతే పుష్పాలు ఉన్నాయో అన్ని పుష్పాల యొక్క పుష్పపుచ్చాలు అన్నీ కలిసిపోయి ఏమేర్పడుతుందంటే ఇది ఒక involucre of bracts. All the bracts of the flowers are united to form a structure called involucre of bracts. పుష్పపుచ్చాలు అన్ని కలిసిపోయి పరిచక్ర పుచ్చావలి అంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే తెలుగులో పరిచక్ర పుచ్చావలి, ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అంటారన్నమాట. అంటే ప్రతి పుష్పానికి ఒక పుష్పపుచ్చం ఉంటుంది. ఓకే, ఈచ్ ఫ్లవర్ బిలో హ్యాస్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ బ్రాక్ట్. సో ఆల్ ద బ్రాక్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్, ఇక్కడ పై భాగంలో ఉండే పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాల యొక్క పుష్పపుచ్చాలన్నీ కూడా కలిసిపోయి కింది భాగంలో ఒక ఆకుపచ్చని ఒక వలయం లాగా కనపడుతుంది. దాన్నే మనము ఏమనుకుంటామంటే రక్షక పత్రావళి అనుకుంటాం, కానీ అది రక్షక పత్రావళి కాదు. అదేంటి, అది పరిచక్ర పుచ్చావళి. యూజువల్లీ we misidentify that one as the calyx. Okay, the green part below the flower appears like the calyx, but it is not the calyx. It is involucre of bracts. So above we find, on the receptacle we find several individual flowers. They are also called as florets. ఈ ఫ్లోరెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు రకాలుగా ఉంటాయి. పరిధి వైపు అంటే అంచుల వైపు మార్జిన్స్ లో ఉండేవి ఏం ఫ్లవర్స్ అంటే లిగ్యులేట్ ఫ్లవర్స్. వీటిని ఏమంటారంటే రే ఫ్లవరెట్స్ అంటారు. రే ఫ్లవర్స్, రే ఫ్లవరెట్స్ అంటే ఇక్కడ చూడండి ఒక రే మాదిరిగా
ఈ ఈ దీని మీద ఉండే పుష్పాలు 2 రకాలుగా ఉంటాయి. మధ్య భాగంలో ఉండే పుష్పాలేమో నాళికాకారంలో ఉంటాయి. ఓకే. ట్యూబులార్ షేప్. వీటిని ఏమంటారంటే డిస్క్ ఫ్లవర్స్. డిస్క్ ఫ్లవర్స్ అంటే చక్ర పుష్పాలు, లేకపోతే చక్రాభ పుష్పాలు అంటారు. అంచుల వైపు ఉండే పుష్పాలు మాత్రము మనం నాలుక బయటకి తెరిస్తే ఎట్లా ఉంటుంది నాలుక లిగ్యులేట్ షేప్ ఫ్లవర్. లిగ్యులేట్ ఫ్లవర్ అంటారు దీన్ని. నాలుక మనం బయట పెట్టామనుకోండి లిగ్యూల్ అంటారు దీన్ని. నాలుకని టంగ్ షేప్డ్ అంటే నాలుక నోట్లో ఉంటుంది కదా, ఆ నాలుక మాదిరిగా బయటకు తెరిచినట్లుగా ఉంటుంది. కాబట్టి దీన్ని అది నాలుక ఆకారంలో ఉండే పుష్పము లిగ్యులేట్ ఫ్లవర్ అంటారు. సో మధ్యలో ఇక్కడ మనకు కనిపించేది అంటే ట్యూబులార్ ఫ్లవర్. మధ్యలో ఉండేవి ట్యూబులార్ ఫ్లవర్, ఇక్కడ ఉండేవేమో లిగ్యులేట్ ఫ్లవర్. ఈ ట్యూబులార్ ఫ్లవర్ ని డిస్క్ ఫ్లవర్ డిస్క్ ఫ్లోరెట్ అంటారు. అట్లానే ఈ లిగ్యులేట్ ఫ్లవర్ ఏమంటారంటే రే ఫ్లోరెట్ అంటారు. రే అంటే సన్ రేస్ మాదిరిగా బయటికి ఇలా ఉంటాయి కాబట్టి దీన్ని రే ఫ్లోరెట్ అని కూడా అంటారు. కాబట్టి ఇన్ ద ఇన్ఫ్లోరెసెన్స్ we find 2 different kinds of the flowers. They are the marginal ray florets and the central disc florets. Central disc florets are also called as tubular flowers because the corolla is tubular shape and the corolla of the ray florets is ligulate shape. Okay, so this is basic structure of the inflorescence. So here we see 2 different flowers in the inflorescence. Disc flowers which are located at the center and ray florets are located at the margin of the inflorescence, peripherally located marginal florets. So here you see the structure. Below we find the ovary. So the ovary is called as inferior because it is located below the remaining floral parts. So above we also find the modified calyx that is called as pappus. Okay, and the corolla tubular shaped in disc flower and it is ligulate shaped in the ray flower. And in the disc flower we find both the anthers and gynoecium also, because disc florets are bisexual flowers and ray flowers are unisexual flowers. These are the female flowers. So in the ray flowers, androecium is absent, anthers are absent, only gynoecium is present. So it is called as female flower. It is the incomplete flower. Okay. సో మనము ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఇక్కడ మధ్యలో ఇవి కనపడుతున్నవి, ఇక్కడ మనకు కనపడుతున్నాయి చూడండి. సన్ఫ్లవర్ లో మధ్య భాగంలో ఉన్నాయి చూసారు, చిన్న చిన్నగా చుక్కల మాదిరిగా ఉన్నాయి. అవేంటి అంటే ఇక్కడ మనకు కనిపించే డిస్క్ ఫ్లవర్స్ అంటే చక్రాభ పుష్పాలు అంటారు వీటిని. డిస్క్ ఫ్లవర్స్ అంటే చక్ర పుష్పాలు. అట్లానే అంచుల వెంబటి కిరణాల మాదిరిగా ఉన్నాయి. కిరణాలు దీటిని ఏమంటారంటే కిరణ పుష్పకము అని అంటారు అన్నమాట. కిరణాల మాదిరిగా ఉన్నాయి కాబట్టి సూర్యకిరణాలు, ఇది ఒక సూర్యుడిలా కనపడుతుంది మనకి. అందుకోసం దీన్ని సూర్యకాంతము, పుష్పాన్ని తెలుగులో సూర్యకాంతము, పొద్దు తిరుగుడు అని కూడా అంటారు. ఎందుకంటే సూర్యుడి యొక్క మూమెంట్ ఎటువైపే ఉంటే ఆ పుష్పం కూడా అటువైపే వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సూర్యుడి మూమెంట్ ఆధారంగా ఇది కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి దీన్ని సూర్యకాంతము అని కూడా అంటారు. ఈ పుష్పాన్ని పొద్దు తిరుగుడు అని కూడా అంటారు. ఓకే, సో ఈ చుట్టూ ఉండేవి ఏంటంటే ఇవి రెక్కల్లాగా కనపడతాయి. ఒక్కొక్క రెక్క అనేది ఒక్కొక్క పుష్పం అనమాట. ఈ రెక్క అనేది ఒక కిరణం మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని కిరణ పుష్పకం అంటారు. ఇక్కడ మనకు కనపడుతుంది రైట్ సైడ్ రే ఫ్లవర్ అంటే ఏంటిది? కిరణ పుష్పకము. అదే విధంగా మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది డిస్క్ ఫ్లవర్ అనేది ఏంటి? ఇది మధ్యలో ఉండేది. సెంట్రల్లీ లొకేటెడ్ ఫ్లవర్స్ ఆర్ డిస్క్ ఫ్లవర్స్, పెరిఫెరల్లీ లొకేటెడ్ వన్స్ ఆర్ రే ఫ్లవర్. ఓకే, ఇక్కడ ఈ మధ్య భాగంలో ఉండేవన్నీ కూడా చక్ర పుష్పకాలు. అంచుల వెంబటి కిరణాల మాదిరిగా ఉండే రెక్కల మాదిరిగా మనకి ఏవైతే ఎల్లో కలర్ లో కనిపిస్తున్నాయో రెక్కల మాదిరిగా, అది నిజంగా ఆకర్షణ పత్రాలు కాదు. అవేంటి అంటే అది ఒక్కొక్క పుష్పం యొక్క ఆకర్షణ పత్రం. ఓకే, ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పుష్పాన్ని సూచిస్తుంది అనమాట. అవేం పుష్పాలు? కిరణ పుష్పకాలు. కిరణ పుష్పకాలు అనేవి స్త్రీ పుష్పకాలు, అంటే ఏకలింగ పుష్పకాలు. వాటిలో కేవలము అండకోశం మాత్రమే ఉంటుంది.
అదే మధ్యలో ఉండే పుష్పాలు ఏవైతే ఉన్నాయో చక్ర పుష్పకాలు, వాటిలో అండకోశం ఉంటుంది మరియు కేసరావళి కూడా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా దీంట్లో ఈ పుష్ప విన్యాసం యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంది. సో, నౌ వి కమ్ టు వెజిటేటివ్ క్యారెక్టర్స్. ద హ్యాబిట్ దీని యొక్క దీని యొక్క చూసినట్లయితే నిర్మాణం చూసినట్లయితే ఆకృతి ఇవి హర్బ్స్, shrubs, స్కాండెన్ shrubs ఆర్ ట్రీస్. ఓకే. సో ఇవి హర్బ్స్ అంటే వీటిని గుల్మాలు అంటారు. అంటే చాలా చిన్నవిగా ఉండే మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూస్తుంటాం బంతి, చామంతి ఇలాంటివన్నీ కూడా హర్బ్స్ అంటారు. చిన్న గుల్మాల్. నెక్స్ట్ shrubs మనం ఇక్కడ చూస్తున్నాం వెర్నోనియా ఆర్బోరియా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పొదలు అంటారు వీటిని. ఓకే. shrubs అంటే పొదలు. అండ్ స్కాండెంట్ shrubs ఇవి కొద్దిగా చిన్నవిగా ఉంటాయి. ఇవి వెర్నోనియా ఎలాగ్నిఫోలియా ఆర్ ట్రీస్ వెర్నోనియా ఆర్బోరియా. ఇక్కడ మనకి వెర్నోనియా ఆర్బోరియా అనేది ఒక వృక్షము. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రూట్ మనకి తెలుస్తూ ఇది ద్విదళ బీజాలు. యాస్ట్రేసి కుటుంబం అనేది ద్విదళ బీజ కుటుంబం. ద్విదళ బీజ కుటుంబం కాబట్టి దీంట్లో ఉండే వేరు వ్యవస్థ ఏ వేరు వ్యవస్థ ఉంటుందంటే తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. ట్యాప్ రూట్ సిస్టమ్. ఇట్ ఈస్ ద టిపికల్ ఫీచర్ ఆఫ్ ద డైకాటిలియన్స్. ఇట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద డైకాటిలియన్స్ ట్యాప్ రూట్ సిస్టమ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద డాలియా అనే ఒక మొక్క ఉంది. ఈ మొక్కలో వేర్లు అనేవి ఎలా ఉంటాయంటే ఇవి ఆహారాన్ని నిల్వ చేస్తాయి. కాబట్టి వాటిని ఏమంటారంటే ట్యూబరస్ రూట్స్. ఓకే. ఇన్ డాలియా we find the tuberous roots which stores the food material in the roots, so called as tuberous roots. వీటి వేర్లలో ఆహారం నిల్వ ఉంటుంది కాబట్టి నిల్వ చేసే వేర్లు ఉంటాయి దాలియా అనే మొక్కలో. గుత్తుల వంటి దుంప వేళ్ళు అనేవి ఉంటాయి దాలియాలో. అదేవిధంగా నెక్స్ట్ స్టెమ్ కాండం విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఎరెక్ట్ ఆర్ ప్రోస్ట్రేట్. ఇన్ గ్రాంగియా స్టెమ్ ఆర్ ప్రోస్ట్రేట్ అంటే సాగిలపడి ఉంటాయి కాండాలు కొన్నిట్లో. సాధారణంగా ఎలా ఉంటాయంటే నిటారుగా ఉంటాయి. ఎరెక్ట్ ఆర్ ఆర్మ్డ్. ఎకినాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకినేటస్ అనే మొక్కలో చూస్తే తెల్లటి ముళ్ళు ఉంటాయి. మొక్క మొత్తానికి స్టెమ్ కానీ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ టోటల్ ప్లాంట్ ఇట్ ఈస్ ఎ హెర్బేషియస్ ప్లాంట్. ఎకినేటస్ ఈజ్ ఏ ఎకినేట్ అంటే ఏంటి ముళ్ళు అనమాట. ఎకినేట్ అంటే అర్థం ఏంటి ముళ్ళు, స్పైన్స్ ఉంటాయి. సో దీన్ని ఇలాంటి మొక్కనే ఏమంటారంటే ఆర్ముడ్ అంటారు. ఆర్ముడ్ అంటే ఏంటి ముళ్ళతో కూడినది. మొక్క యొక్క కాండం అంతటి కూడా ముళ్ళే ఉంటాయి. సో ఆర్ముడ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఎకినాప్స్ ఆర్ గ్లాండ్యులర్, హెయిరీ అండ్ వింగ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద స్పీరాంతస్. దీన్ని తెలుగులో బోడతరం అని అంటారన్నమాట. స్పీరాంతస్. ఈ స్పీరాంతస్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. బోడతరం అనేది ఇందులో చూసినట్లయితే ఎలా ఉంటుంది గ్లాండ్యులర్, హెయిరీ అండ్ వింగ్. దీని యొక్క స్టెమ్ మీద చూసినట్లయితే కేశాలు ఉంటాయి. సో ఈ గ్లాండ్యులర్ అంటే ఇవి గ్రంథయుత కేశాలు అనేవి ఉంటాయి అన్నమాట దీని మీద. దీని యొక్క కాండం అంతటా కూడా. సో అదే విధంగా సక్యులెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద వెర్నోనియాలో కాండం అనేది కొద్దిగా నీటిని నిల్వ చేస్తుంది. అండ్ మిల్కీ లేటెక్స్ ఇన్ కేస్ ఆఫ్ ద సాంకస్. ఇక్కడ మనం చూస్తున్నాం సాంకస్ అనే ప్లాంట్. దీన్ని కనుక కట్ చేసినట్లయితే లేటెక్స్ ఉంటుంది. ఎలాంటి లేటెక్స్ ఉంటుంది అంటే మిల్కీ అంటే పాల వంటి లేటెక్స్ ఈ సాంకస్ అనే మొక్కలో సాంకస్ వలరేసిస్ అంటారు. అండ్ రెడ్యూస్ ఇన్ కేస్ ఆఫ్ ద ఎలియోఫాంటోపస్ అనే మొక్కలో కాండం అనేది క్షీణించి ఉంటుంది. అదే కాకుండా ట్రైడాక్స్ లో చూసినట్లయితే లేటెక్స్ అనేది వాటరీ. లేటెక్స్ ఎలా ఉంటుందంటే నీళ్ళ మాదిరిగా ఉంటుంది. అదే విధంగా మనకి హీలియాంథస్ ట్యూబరోజం. ఈ హీలియాంథస్ ట్యూబరోజం దీన్నే జెరూసలేం ఆర్టిచోక్ అంటారు అన్నమాట. దీంట్లో దుంపకాండం అనేది ఉంటుంది. దీంట్లో ఇన్యులిన్ రూపంలో ఆహారం అనేది నిల్వ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు హీలియాంథస్ ట్యూబరోజం. ఈ హీలియాంథస్ ట్యూబరోజంలో
ఏంటి ఇవి ఎట్లా ఉన్నాయి? మన బంగాళాదుంపల మాదిరిగా ఉన్నాయి. పొటాటోస్. దే అపియర్ లైక్ ద పొటాటోస్. దీస్ ఆర్ ద మోడిఫైడ్ స్టెమ్స్. ఓకే. The modified stem is observed in case of the Helianthus tuberosus. It is also called as Jerusalem artichoke. Here the stored food material is in the form of the inulin. ఓకే. ఇక్కడ మనకి హీలియాంథస్ ట్యూబరోజంలో ఇన్యులిన్ అనే రూపంలో కాండంలో ఆహారం నిల్వ ఉంటుంది. ఇది పొటాటో మాదిరి కనబడుతుందన్నమాట. సో నెక్స్ట్ లీవ్స్ విషయానికి వచ్చినట్లయితే యూజువల్లీ లీవ్స్ ఆర్ ఎక్స్టిప్యులేట్ అంటే పత్రపుచ్చ రహితంగా ఉంటాయి. పత్రాలకి పుచ్చాలు ఉండవు. అంటే స్టిప్యూల్స్ ఆర్ అబ్సెంట్ యూజువల్లీ. అండ్ లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేటివ్లీ అంటే ఎలా ఉంటాయంటే ఆల్టర్నేట్ గా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్క పత్రమే ఉన్నట్లయితే ఆల్టర్నేట్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు పార్థీనియం. దీన్ని మీరు చూసే ఉంటారు పార్థీనియం. ఇట్ ఈస్ ఎ వీడ్. దీన్నే కాంగ్రెస్ వీడ్ అని కూడా అంటారు. ఇది పార్థీనియం ఎస్ట్రోఫోరస్. ఇది ఎలర్జిక్ ప్లాంట్. ఓకే. చాలా ఎలర్జిక్. యూజువల్ గా మనకి ప్రతి మొక్క కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ పార్థీనియం ప్లాంట్ అనేది కొద్దిగా మనకి ఎలర్జిక్ నేచర్ ఉందన్నమాట. దీంట్లో హిస్టమైన్స్ అనే కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ హిస్టమైన్స్ అనేవి మనలో ఎలర్జిక్ రియాక్షన్ ని ఇండ్యూస్ చేస్తాయి అన్నమాట. ఓకే. ద హిస్టమైన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పార్థీనియం లీవ్స్ అండ్ పార్థీనియం ఫ్లవర్స్, they induce the histamines in our body and usually these plants are allergic and dangerous. They should be removed. ఈ పార్థీనియం మొక్కలు మనకి దాదాపు ప్రతి మొక్క కూడా ఏదో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పార్థీనియం మొక్క మాత్రము ఇది డేంజరస్ అన్నమాట. దీన్ని మాత్రం అవాయిడ్ చేయాలి. సో జస్ట్ ఒకవేళ పెరిగినా కూడా ఏం చేయాలంటే బిఫోర్ ఫ్లవరింగ్ దీనికి తెల్ల చిన్న చిన్న పుష్పాలు వస్తుంటాయి అన్నమాట. అవి వచ్చే లోపలే ఆ మొక్కల్ని పీకేసి దాన్ని కంపోస్ట్ ఎరువు తయారీకి మనం ఉపయోగించుకోవచ్చు. అదే దానివల్ల ఉండే ఒక ఉపయోగం. సో నెక్స్ట్ ఎక్లిప్టా. దీన్నే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఎక్లిప్టా అనే మొక్కని ఇక్కడ రైట్ సైడ్ మీరు ఎక్లిప్టా అనే దాన్ని చూస్తున్నారు. దీన్ని సంస్కృతంలో భృంగరాజము అని అంటారు అనమాట. తెలుగులో గుంటగలగర అని కూడా అంటారు. ఇది చాలా అద్భుతమైన ఔషధం. ఈ ఎక్లిప్టా ఆల్బా. ఎక్లిప్టా అనేది దీన్ని భృంగరాజము లేక గుంటగలగర అంటారు. ఇది ఎక్కువగా వరి చేలల్లో నీళ్లు పోయే మోరీల దగ్గర ఇక్కడ ఎక్కువగా బాగా పెరుగుతుంటుంది అనమాట. దీని ఆకులని డైగా ఉపయోగిస్తారు అన్నమాట. అంటే తలకి జుట్టు నల్లగా అవడానికి వాడే ఏవైతే డైస్ ఉంటాయో ఆ న్యాచురల్ డైస్ లో ఈ భృంగరాజంని మనం అంటే వాడుకోవచ్చు దీన్ని. అదే విధంగా ఇది ఒక అద్భుతమైన ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినట్లయితే దీని ఆకుని నలిపి పెట్టినట్లయితే వెంబటే గాయాలు మానిపోతాయి అన్నమాట. మచ్చలు లేకుండా మానిపోతాయి. ఇది ఎక్లిప్టా ఆల్బా అంటారు. నెక్స్ట్ ఎలియోఫాంటోస్. ఫ్యాంటోపస్ ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా దాలియా. దాలియా అనే మొక్కను చూస్తున్నాము. అదేవిధంగా హ్యాప్లోఫిల్లం, అదే సాంకస్, ఎకినాప్స్. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న ముళ్ళు ఉంటాయి ఆర్ముడ్ అని అనుకున్నాం కదా. కాండం అంతటా కూడా ఈ ఎకినాప్స్ ఎకినేటస్ అనే మొక్క ఈ విధంగా కనపడుతుంది. దాని నిండా ముళ్ళే ఉంటాయి. పుష్పం కూడా ముళ్ళతోనే కనపడుతుంటాయి. ఇట్ అపియర్స్ లైక్ ఏ స్పైనీ బాల్. ఒక కంటకాలతో కూడిన ఒక బంతి మాదిరిగా కనపడుతుంది దీని యొక్క పుష్పం అనేది. ఇది ఎకినాప్స్ ఎకినేటస్. మీరు చూసే ఉంటారు ఊరు బయట పొలిమేరల ఇది బాగా పెరుగుతుంటుంది. అండ్ సో లీవ్స్ ఆర్ ఆపోజిట్, అరేంజ్డ్ ఆపోజిట్లీ ఇన్ కేస్ ఆఫ్ ద ఎక్లిప్టా. ఎక్లిప్టా ఆల్బాలో పత్రాలు అభిముఖంగా అమరి ఉంటాయి. అండ్ ఎలియోఫాంటోపస్ లో చూసినట్లయితే పత్రాలు ఎలా ఉన్నాయి? రోజెట్ షేప్ లో ఉన్నాయి. రోజెట్ ఆకారంలో అమరి ఉన్నాయి. అండ్ యూజువల్లీ సింపుల్ ఆర్ పిన్నెట్లీ లోబ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద దాలియా. ఇక్కడ మీరు చూసారా పత్రం అనేది చిన్న చిన్న తమ్మెలుగా చీలిపోయి ఉందండి. పిచ్చాకారంగా తమ్మెలుగా చీలి ఉంది సాంకస్ లో. సో లీవ్స్ ఆర్ స్పైనసెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఎకినాప్స్. ఎకినాప్స్ ఇంతకుముందు మనం చూసినట్టుగా ఎట్లా ఉన్నాయి? లీవ్స్ ఆర్ స్పైనసెంట్ అంటే ఫిల్డ్ విత్ స్పైన్స్. దీని యొక్క మార్జిన్స్, పత్రాల యొక్క అంచులు అనేవి కంటకాలుగా రూపాంతరం చెంది రక్షణ ఇస్తాయన్నమాట. అంటే ఏం తినేయకుండా. అండ్ రెడ్యూస్ టు స్కేల్స్ ఇన్ కేస్ ఆఫ్ ద హ్యాప్లోఫిల్లం. ఈ హ్యాప్లోఫిల్లంలో ఇవి పొలుసాకులుగా మారిపోయి ఉన్నాయి పత్రాలు. Scales. So now we see the reproductive characters of the plant. The plants are gynomonoecious with bisexual disc florets and female ray florets. So ఇందులో యూజువల్ గా ఎట్లా ఉంటుందంటే గైనోమోనీషియస్ అంటే ఇందులో ఉండేవి సాధారణంగా
ఏకలింగాశ్రయులు, ఏకలింగ పుష్పాలు, వాటితో పాటుగా ద్విలింగ పుష్పాలు కూడా కలిసి ఉంటాయి. హీలియాంతస్‌లో మనం చూస్తూ ఉంటాం. ఓకే. హీలియాంతస్‌లో మనకి కనపడుతూ ఉంటుంది. ఈ పుష్పము అనేది ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. దీంట్లో అంచుల వెంబటి బైసెక్షువల్ డిస్క్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. అంచుల వెంబటి ఏముంటాయి? బయట వైపు ఉండేవేంటి? ద్విలింగ పుష్పాలు. ఇవి ఏమంటారు వీటిని? ఆహ్, వీటన్నిటిని కూడా ఈ అంచుల వైపు ఉండే వాటిని నాలుక ఆకారంలో ఉండే కిరణ పుష్పాలంటారు. ఓకే. రే ఫ్లోరెట్స్. ఓకే. పెరిఫెరల్లీ రే ఫ్లోరెట్స్. సెంటర్‌లో ఉండేవేంటి? డిస్క్ ఫ్లోరెట్స్. మధ్యలో ఉండేవి డిస్క్ ఫ్లోరెట్స్. చక్ర పుష్పకాలుంటాయి. సో, ఈలియాంతస్‌లో. అలా కాకుండా మొనీషియస్ ఓన్లీ విత్ ద బైసెక్షువల్ డిస్క్ ఫ్లోరెట్స్. అంటే కేవలము దీంట్లో కేవలం ఒకే రకమైన పుష్పాలు ఉండొచ్చు. లేకపోతే 2 రకాల పుష్పాలు ఉండొచ్చనమాట. సో, దీన్ని ఏమంటారంటే సమశీర్షవత్ పుష్ప విన్యాసం హోమోగామస్ హెడ్ అని కూడా అంటారు. హోమోగామస్ హెడ్ అంటే విత్ ఏ సింగిల్ టైప్ ఆఫ్ ద flowers. Either the disc florets or ray florets are present. So these are called as homogamous head. Monoecious అని కూడా అంటారు. Okay. And monoecious only with the bisexual disc florets in Vernonia, and dioecious only with the ఫిమేల్ లే ఫ్లవర్స్. ఇక్కడ మనకి మీ మెటీరియల్ ప్రకారం చూసినట్లయితే ఈ పుష్ప విన్యాసాన్ని 2గా వర్గీకరణ చేయడం జరిగింది. ఒకటి హోమోగామస్ హెడ్, రెండోది ఏమో అంటే హెట్రోగామస్ హెడ్. హోమోగామస్ హెడ్ మీన్స్ దేర్ ఆర్ ఎయిదర్ డిస్క్ ఫ్లోరెట్స్ ఆర్ రే ఫ్లోరెట్స్ ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్. For example, in Vernonia, all are disc florets. In case of the chrysanthemum, all are ray florets. But సమశీర్షవత్ పుష్ప విన్యాసము అంటే ఆ పుష్ప విన్యాసంలో కేవలం కిరణ పుష్పకాలన్నా ఉండవచ్చు, లేకపోతే చక్ర పుష్పకాలైనా ఉండవచ్చు. 2 ఉండవు. అలాంటి దాన్ని ఏమంటారంటే సమశీర్షవత్ పుష్ప విన్యాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెర్నోనియా యొక్క పుష్ప విన్యాసంలో అన్ని చక్ర పుష్పకాలే ఉంటాయి. అదేవిధంగా క్రైసాంథమం అంటే చామంతి యొక్క పుష్ప విన్యాసంలో అన్నీ కూడా కిరణ పుష్పకాలే ఉంటాయి. చామంతిలో ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు చామంతి గాని, బంతి గాని వాటిలో రెక్కలుగా ఉంటాయి. అన్ని రెక్కలే ఉంటాయి. అన్ని రెక్కలే ఉంటే అది మనకి ఆ రెక్కలంటే ఏంటవి? కిరణ పుష్పకాలు అన్నమాట. అంటే కేవలం కిరణ పుష్పకాలే ఉంటాయి ఆ పుష్పంలో. అలాంటి దాన్ని ఏమంటారంటే సమశీర్షవత్ పుష్ప విన్యాసము అంటారు. కొన్ని వెర్నోనియా లాంటి వాటిలో అన్ని చక్ర పుష్పకాలే ఉంటాయి. దాన్ని కూడా సమశీర్షవత్ పుష్ప విన్యాసం అంటారు. అట్లా హెట్రోగామస్ హెడ్ అంటే భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసము అంటారు. భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసం అంటే అందులో 2 రకాల పుష్పకాలు ఉంటాయి. మధ్య భాగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఒక పుష్పాన్ని. ఏంటది? హీలియాంతస్ యాన్యుస్ సన్‌ఫ్లవర్ లో మధ్యలో ఏమున్నాయి? చక్ర పుష్పకాలు ఉన్నాయి. అంచుల వైపు ఏమున్నాయి? కిరణ పుష్పకాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే భిన్న పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం అని అంటారు. సో నౌ యూ సీ డాలియా. హియర్ ఆల్ ఆర్ రే ఫ్లోరెట్స్. ఇన్ వెర్నోనియా యూ సీ ఇక్కడ పింక్ కలర్ లో కనపడుతుంది. వెర్నోనియా ఆల్ ఆర్ డిస్క్ ఫ్లవర్స్. అన్ని కూడా చక్ర పుష్పకాలే ఉన్నాయి వెర్నోనియాలో. సో ఇట్లాగా సమశీర్షవత్ పుష్ప విన్యాసం, భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసం అనేది మనకు కనపడుతుంది. సో ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్ పుష్ప విన్యాసము దీన్ని ఏమంటారు? క్యాపిచులం, శీర్షవత్ పుష్ప విన్యాసము, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అని కూడా అంటారు. బేసికల్లీ అన్ యాక్రోపెటల్ రెస్మోస్ ఇన్ఫ్లోరసెన్స్. క్యాపిచులం ఈజ్ సమ్ టైమ్స్ వన్ ఫ్లవర్. అంటే ఎకినాప్స్ మొక్కలో కనుక చూసినట్లయితే శీర్షవత్ పుష్ప విన్యాసంలో ఒక్కొక్క పుష్పం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఫ్యూ ఫ్లవర్స్ నానోథామ్నస్ అనే మొక్కలో చూసినట్లయితే పుష్పాలు కొన్ని ఉంటాయి. ఎకినాప్స్ లో ఒకటే పుష్పం ఉంటుంది. సో ఎకినాప్స్ లో ఒకటే పుష్పం ఉంటుంది. అదే నానోథామ్నస్ లో చాలా పుష్పకాలు కనపడతాయి. అదేవిధంగా హీలియాంతస్ యాన్యుస్ దీంట్లో మెనీ ఫ్లవర్ అన్నమాట. సన్‌ఫ్లవర్ లో చూసినట్లయితే చాలా పుష్పాలు కనపడుతుంటాయి. సో యూజువల్లీ సబ్టెండెడ్ బై అన్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. కింద భాగంలో మనకి ఆకుపచ్చ కనపడేది ఏంటంటే ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. అంటే దాన్ని ఏమంటారంటే పరిచక్ర పుచ్చావలి అని అంటారు అన్నమాట. సో ఫ్లవర్ స్ట్రక్చర్ చూడండి. ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టేట్. ద బ్రాక్ట్స్ ఫార్మింగ్ అన్ ఇన్వల్యూకర్ ఇన్ 1 to several series. ఇక్కడ మన కింది భాగంలో కనపడుతున్నాయి బ్రాక్ట్స్. ఆల్ ద బ్రాక్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ యునైటెడ్ టు ఫార్మ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్.
ఇక్కడ పుష్ప విన్యాసంలో కింది భాగంలో ఆకుపచ్చగా ఒక వలయం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే పరిచక్ర పుచ్చావళి అంటారు. ఇది దేనితో ఏర్పడుతుందంటే అన్ని పుష్పాల యొక్క పుష్పపుచ్చాలు కలిసిపోయి పరిచక్ర పుచ్చావళి అనేది ఏర్పడుతుంది. సో దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అంచుల వైపు ఉండేవేంటి రే ఫ్లోరైట్స్. ఓకే. అంటే కిరణ పుష్పకాలు. మధ్య భాగంలో ఉండేవేంటి డిస్క్ ఫ్లోరైట్స్ అంటే చక్ర పుష్పకాలు. అంచుల వైపు కిరణ పుష్పకాలు, మధ్యలో చక్ర పుష్పకాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి క్యాలిక్స్ చూసినట్లయితే సెపల్స్ ఆర్ 2 to 30 ఆఫ్ స్కేల్స్ ఆర్ బ్రిజిల్స్ కాన్స్టిట్యూటింగ్ ద పేపర్స్. ఇక్కడ రక్షక పత్రావళి ఆల్ ద సెపల్స్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ ద స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ పేపర్స్. పేపర్స్ అంటే దీన్ని తెలుగులో కేశగుచ్చం అంటారు. రక్షక పత్రాలు చూసినట్లయితే 2 నుంచి 30 వరకు ఉంటాయి. ఈ రక్షక పత్రాలు అన్ని కూడా పొలుసుల మాదిరిగా సన్నగా ఉంటాయి. దీన్నే తెలుగులో కేశగుచ్చము అంటారు. పేపస్ అని అంటారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే దీని యొక్క ఫల వ్యాప్తిలో ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది పర్సిస్టెంట్. ఇది ఎట్లా ఉంటుంది? ఇది శాశ్వతంగా ఉండిపోతుంది విత్తనంతో పాటుగా. నెక్స్ట్ కరోల్లా. పెటల్స్ ఆర్ 1 to 3 ఇన్ రే ఫ్లోరెట్స్ అండ్ 4 to 5 ఇన్ డిస్క్ ఫ్లోరెట్స్. ఈ కరోల్లా అంటే ఆకర్షక పత్రాలు చూసినట్లయితే ఆకర్షక పత్రాలు 1 నుంచి 3 వరకు ఉంటాయి. ఇందులో కిరణ పుష్పకాలలో కిరణ పుష్పకాలు చూడండి, ఇది అంచుల వైపు ఉండేవేంటి రే ఫ్లోరెట్స్ కిరణ పుష్పాలు. దీంట్లో 3 ఆకర్షణ పత్రాలు కలిసిపోయి ఉంటాయి. సో పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ గ్యామో పెటాలస్. మనకి ఇక్కడ ఒకటే పెటల్ కనపడుతుంది, ఒకటే ఆకర్షణ పత్రంలా కనపడుతుంది, కానీ ఇది ఒకటి కాదు. దీంట్లో 3 ఆకర్షణ పత్రాలు కలిసిపోయి ఉన్నాయి. 3 petals are fused in case of the ray florets, and 4 to 5 petals are fused in case of the centrally located disc florets. మధ్య భాగంలో ఉండే చక్ర పుష్పకాలలో చూసినట్లయితే 5 ఆకర్షక పత్రాలు కలిసిపోయి సంయుక్తంగా ఉండడం గమనిస్తాము. ఇందులో ఉండేది వాల్వేట్ ఎస్టివేషన్. దీంట్లో వాల్వేట్ ఎస్టివేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో రకరకాల మనకి పుష్పాలు ఆకారాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవి ట్యూబులర్ ఆర్ డిస్కాయిడ్ కరోల్లా. ఇక్కడ మనం చూస్తున్నాం నాలిక ఆకారంలో ట్యూబ్ షేప్ లో ఉంటుంది ఇక్కడ కరోల్లా ఆకర్షణ పత్రాలు. అదేవిధంగా లిగ్యులేట్ ఇన్ రే ఫ్లోరెట్స్ లో అంటే కిరణ పుష్పకాల్లో ఎలా ఉంటుంది? నాలుక టంగ్ షేప్ లో ఉంటుంది ఆకర్షణ పత్రాలు. అండ్ బైలాబియేట్ కరోల్లా అంటే రెండుగా, ఒకటి పై భాగంలో నాలుక రెండుగా చీలిపోయినట్లు 3 ఆకర్షణ పత్రాలు కలిపి ఒకవైపు, 2 ఆకర్షణ పత్రాలు కలిపి ఇంకొక వైపు ఉంటాయి. దీన్నే బైలాబియేట్ అంటారు. సో ఇవన్నీ. అదేవిధంగా ఆండ్రీషియం కేసరాలు చూసినట్లయితే స్టేమెన్స్ ఆర్ 3 to 5 ఎపిపెటాలస్ అంటే ద స్టేమెన్. ఇక్కడ స్టేమెన్ ఫిల్మెంట్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ద కరోల్లా అంటే కేసర దండాలు కింద ఆకర్షణ పత్రాలతో అతుక్కొని ఉంటాయి. ఓకే. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఎపిపెటాలస్ మకుటదలో పరిస్థిత ఆశ్లేషణ అంటారు అన్నమాట దీన్ని తెలుగులో. ఆపోజిట్ టు సెపల్స్ అండ్ ఆల్టర్నేట్ టు పెటల్స్ అండ్ సింజినీషియస్ అంటారు. In case of the so these stamens are absent in case of the ray florets. అంటే కిరణ పుష్పకాల్లో ఈ కేసరావళి ఉండదు, చక్ర పుష్పకాల్లో కేసరావళి ఉంటుంది. ఈ కేసర దండాలు పై భాగం ఉండే యాంథర్స్ అంటే దానిపైన ఉండే ఈ పరాగ కోశాలన్నీ కూడా కలిసిపోతాయి. దీన్ని ఏమంటారంటే సింజెనీషియస్ అంటారన్నమాట. సో anthers cohering forming a tube or cylinder around the style, base fixed, dehiscing by longitudinal slits, usually appendage. సో ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది అనమాట. స్టేమెన్స్ చూడండి, all the stamens, the anthers of the stamens are united. It is called as syngenesious. సంయుక్త పరాగకోశ సంయుక్తము అంటారన్నమాట. అంటే కేసరాల మీద ఉండే ఐదు కేసరాలు ఉంటాయి. 5 కేసరాల మీద ఉండే 5 పరాగ కోశాలు కలిసిపోయి ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే పరాగకోశ సంయుక్తము అని అంటారన్నమాట. అది మనకి కనపడుతుంది. నెక్స్ట్ గైనీషియం అండకోశము బైకార్పల్లరీ ద్విఫలదళయుతము. సిన్కార్పస్ సంయుక్తము. యూనిలాక్యులర్ అంటే ఒకటే గది ఉంటుంది. ఏ సింగిల్ చాంబర్ ఇన్ ద ఓవరీ. ఇన్ఫీరియర్ ఓవరీ అండకోశము నిమ్నంగా ఉంటుంది. అంటే అండకోశము మిగతా పుష్ప భాగాల కంటే కింది భాగంలో ఉంటుంది. ఓవరీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్. అండ్ ఎపిగైనస్ అంటే దీన్ని ఏమంటారు? అండకోశోపరిస్థిత పుష్పము అని అంటారు అన్నమాట. సో డిస్క్ యూజువల్లీ ప్రెజెంట్ అరౌండ్ ద బేస్ ఆఫ్ ద స్టైల్ అండ్ స్టైల్స్ ఆర్ బైఫర్కేటెడ్. ఇక్కడ చూడండి కేసరావళి ఇక్కడ పైన ఉండే అండకోశం పైన ఉండే కీలము రెండుగా చీలిపోయి ఉంటుంది అనమాట. అండ్ పార్షియల్లీ జాయింట్ స్టిగ్మాస్
and ovules single in each locule on basal placentation. ఇది మీరు చూడండి ఓవరీ స్ట్రక్చర్ లో చూస్తే ఒకటే అండం ఉంటుంది. A single ovule present in the ovary and it is a basal placentation.